ఉందిగా, ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా. కానీ వాక్యం ఖండితంగా చెప్తుంది, దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది గనుక, అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు గనుక, ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా. సిటీలో పాస్టర్ములు ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాస్టర్ములు అలా తయారవుతున్నారు. పల్లెటూరు పాస్టర్మ ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద, అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది, మొన్నటిదాకా మన పాస్టర్మకి ఈ పాటలు లేవేంది, ఇట్ట తయారైంది ఏంది, ఇట్లా తయారైంది ఏంది పాస్టర్మ, ఆ సెల్ ఫోన్లో వాళ్ళని చూసి ఎట్లా తయారైంది, అంతకుముందు మన అమ్మగారు అట్లేదో చాలా భక్తిగా ఉండేది, ఆమె కూడా పాడైపోయిందని. ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే వదిలిని వీళ్ళు పాడు కావటం మొదలు పెడతారు. అందుకని చెప్తున్న దైవ జనురాళ్లకైనా విశ్వాసులకైనా అందరికి ఎవరికైనా మందకు మాదిరి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజల పవిత్రతని, భక్తిని, ఆత్మీయతను, దేవుని యందలి భయమును కాపాడే విషయంలో మెళకువగా ఉండాలి.